ఏ అమ్మా ఆగు. ఓ అమ్మా అమ్మా ఆగు. ఏ అమ్మా ఆగు. అమ్మగాలు అమ్మగాలు ఏమైంది సీత? చూడండి అమ్మగాలు, మీరు భోగి మంట కోసం కళ్ళలు తీసుకురమ్మన్నాలని తెత్తుంటే ఇతను నా ఎంట పడుతున్నాడు. అసలు ఇంత అమాయకురాలు వెంట ఎలా పడాలనిపించిందయ్యా? కర్రంత బరువు లేదు, అయినా కష్టపడి 2 కర్రలు మోసుకొస్తుంటే మా సీతను పరిగెట్టిస్తావా? ఊరుకోమ్మా. ఆ పిల్ల ఎక్కడి నుండి కర్రలు పట్టుకొచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి తీసుకొచ్చింది చెప్పు, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? శ్మశానంలో శవ మీద పేర్చిన కర్రలు పట్టుకొచ్చింది. సీతా బంగారం, ఒక్కసారి నీ చేతిలో ఉన్న కర్రలిటివమ్మా. ఒసే చేసిందంతా చేసి ఏంటి అలా చూస్తున్నావు? నవ్వాపుకుంటున్నాను అమ్మగాలు. నేను ఇక్కడ ఇంత కోపంగా మాట్లాడుతుంటే నీకు నవ్వు వస్తుందా? అయినా భోగి మంట కర్రలు తమ్మంటే శ్మశానం నుంచి తీసుకొస్తావా? కడుపు కన్నం తిన్నావా, గడి తిన్నావా? రాత్రి బిర్యానీ తిన్నాను అమ్మగాలు. తెక్క పకోడి మోహందానా. సారీ అమ్మగాలు, ఇంకెప్పుడలా చేయను, ఈ ఒక్కసారి క్షమించండి. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ కర్రలు తెచ్చుకోవాలి. నేనెప్పుడు వెళ్ళి కర్రలు తెస్తాను, ఎప్పుడు మంట వేస్తాను, ఎప్పుడు హనికి భోగి స్నానం చేయిస్తాను. మీరు కళ్ళు హనికి స్నానం ఏటమ్మా? మీరు కళ్ళలు తీసుకురావడానికి వెళ్ళండి, హనికి నేను స్నానం చేయను. ఈ ఒక్క పనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యు. అయినా పండగ కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే నా చేతుల్లో పిచ్చ పిచ్చగా పచ్చడైపోదానివే పిచ్చ మొహందానా. కిచెన్ లో నలుగు పిండి కలిపి పెట్టాను, హనీకి నీట్గా నలుగు పెట్టి స్నానం చేయించు. అలాగే అమ్మగారు. అబ్బాబాబా, ఏం నటిస్తున్నావే నంగనాచిలాగా, నోట్లోంచి మాటలు రానట్టు. ఎలా? ఈ రెండిట్లో నలుగు పిండేది? అగ్గిపెట్టి, గుగ్గిపెట్టి, కోడి, కొంగ, పీసు, పినాయిల్ పిట్ అంటే ఇదే నలుగు పిండి. కానీ ఇంత ముద్దగా ఉంటే హనీకి నేను ఎలా నలుగు పెట్టాలి? హనీ, నీకు నలుగు స్నానం చేయిస్తాందా? A few moments later. కర్రలన్నీ తెచ్చేసా, ఇంకా మంట వేయడం ఒక్కటే మిగిలింది. ఈ సీత హనీకి స్నానం చేయించిందో లేదో. అదేంటి, నేను కలిపిన నలుగు పిండి ఇక్కడే ఉంది, కానీ చపాతీ పిండి లేదు. అంటే సీత సీత అమ్మగారు, నేను హనీకి నలుగు బాలాసాను కదా. ఒసై, నువ్వు రాసిన నలుగు పిండి కాదే, చపాతీ పిండి. చపాతీ పిండా? అవునే, చపాతీలు చేద్దామని చపాతీ పిండి కలిపి పెట్టాను, ఆ పక్కనే నలుగు పిండి కూడా కలిపి పెట్టాను. కానీ నువ్వు నలుగు పిండి వదిలేసి చపాతీ పిండి తీసుకొచ్చి వాడికి రాస్తున్నావే. ఫోన్లేండి అమ్మగారు, ఏదైనా పిండే కదా. ఒసే చపాతీ మొహందానా, ఇప్పుడు వాడికి పిండి వదలాలంటే గంట సేపు స్నానం చేయించినా సరిపోదే. అయినా ఒక్క పని కూడా తినగా చేయవు కదే తింగర మొహందానా. లేగా ఇదిలా పోదు గాని అలా బొమ్మలా నించునే బదులు బయట కర్రలు తెచ్చి పెట్టాను, వెళ్ళి మంట వెలిగించు. అలాగే అమ్మగారు. సీత, అలాగే ఇంట్లో పనికిరాని చెత్త ఏదైనా ఉంటే తీసుకెళ్ళా మంటలో వెయ్యు. సరే అమ్మగారు. ఏదో ఒక పెంట పని చేస్తూనే ఉంటది ఇది. అమ్మగారు,
అమ్మగారు మంట బాగా వేసాను కదా. వేసావులేమ్మా. తెల్లారుజామున వేయాల్సిన భోగమంట నీ దయ వల్ల తెల్లారిపోయాక వేస్తున్నాం. సీత, ఇది నా లిప్స్టిక్ డబ్బాలా ఉంది, ఇక్కడికెలా వచ్చిందే? ఓ సదా అమ్మగారు, మీలే కదా ఇంట్లో పనికిలాంచి చెత్తేదైనా ఉంటే తీసుకొచ్చి భోగిమంటలో వేసేమన్నాలు. లోపలికి వెళ్ళి చూస్తే మీ మేకప్ సామాన్లన్నీ చిందలు వందలుగా చెత్త చెత్తగా ఉన్నాయి. అందుకే అవన్నీ తీసుకొచ్చి భోగిమంటలో వేస్తాను. వేలకు వేలు పోగేసుకున్న మేకప్ ప్రొడక్ట్స్ ని మంటలో వేసావా? ఒసే నిన్ను! అమ్మగారు మీరు అవుట్. ఈ ఆటని నాన్ను తూచ్. కబడ్డీ ఆడుతున్నాను అనుకున్నావే తింగరదానా? అమ్మగారు పలిగెత్తి పలిగెత్తి బాగా అలసిపోయాను. నాకు ఒక డ్రింక్ తీసుకురండి. చేసిందే అదో పని, మళ్ళీ డ్రింక్ కావాలని మొహానికి. పిచ్చప్పకోడి మొహం దానా. అమ్మగారు మనం ఒక విషయం మర్చిపోయాం తెలుసా? ఏంటి చెప్పు, ఇంకెందుకు లేటు? ఈ రోజు భోగి పండగ కదా, మన హనీకి భోగి పళ్ళు పోయించాలి కదా. అవునే సీత, నీ గోల్లో పడి మన ఇంట్లో ఒక చిన్న పిల్లాడున్నాడు, వాడికి భోగి పళ్ళు పోయాలన్న సంగతే మర్చిపోయాను. ఇప్పటికీ మించిపోయింది ఏముంది అమ్మగారు, భోగి పళ్ళకి కావాల్సిన డెకరేషన్ అంతా మనం చేసేద్దాం. ముందు మీలు హనీ వెళ్ళి రెడీ అవ్వండి, నేను మన వీధిలో ఉన్న పిల్లలందరినీ పిలుచుకొస్తాను. సరే సీత. 1 hour later. సీత, అమ్మగారు భోగి పళ్ళేంటి, భోగి పళ్ళేంటి. భోగిపళ్ళు వేయాల్సింది నీకు కాదే, హనీకి. లేగో. దా కూర్చో కూర్చో కూర్చో. ఏ హనీ, హనీ కూర్చో నాన్న, కూర్చో అమ్మా. హనీ హనీ కూర్చో నాన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటే సీత వీడు కూర్చోట్లేదు? ఏమో అమ్మగారు. సీత, వీడు నీ మాటే వింటాడే. ఎలా అయినా సరే వీడిని కూర్చోబెట్టే బాధ్యత మాత్రం నీదే. సరే నాకు వదిలేండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సీత, ఏం చెప్పి కూర్చోబెట్టావే? కదలకుండా కుదురుగా కూర్చున్నాడు. చెప్పలేదు అమ్మగారు, చేశాను. ఏం చేసావు? కుర్చీ ఉందా? ఉంది. ఫెవికిక్ ఉందా? ఉంది. కుర్చీలో ఫెవికిక్ వేసి హనీని అంటిస్తాను. అమ్మగారు ఇంక పండగ అయిపోయినట్టేనా? పండగ అయిపోయిందే, కానీ నా చేతుల్లో నీ పని ఇప్పుడే మొదలైంది. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి, అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి.
చేయకుండా చూసినందుకు. ఈ భోగి సందర్భంగా తింగర్ సీత వీడియో రావడం మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. కష్టపడి 2 కర్రలు పట్టుకొని పరిగెడుతుంది. ఏం చేసింది చెప్పు. శ్మశానంలో 7 ఏంటి మమ్మీ ఎవడీడు తీసుకొచ్చి మా ఇంట్లో వేసేమన్నాలు లోపలికి వచ్చు. మంటలో వేసి తగే తగే. తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. ఎదవా ఎదవ బావాడు. యాక్షన్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. భోగి సందర్భంగా వీడియో రావడం మీ అందరికీ నచ్చిందని నువ్వు నోరు మీరా, నువ్వు నోరు మై. బాయ్.